హలో అండి విజ్ఞాన్ గారు. అంటే ఈ మాట మాట్లాడాలన్నా సరే నాకు కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు అమ్మ, తల్లి అని అంటే మాతృత్వం అది. బట్ ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటుంటే అది ఎక్కడ పోయేదో అర్థం కాదు. కేవలం కవల పిల్లల్ని చూసుకోలేక ఒక తల్లి ఇద్దరు పిల్లలకి విషమిచ్చి తాను చచ్చిపోయింది. మరి ఎలా తీసుకోవాలి? నిజంగా అంత బాధాకరమా పిల్లల్ని పెంచడం? లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉండి కూడా అలాంటి పనులు చేశారని కూడా మనం ఆలోచించాలి సెకండ్ యాంగిల్లో. అసలు ఏం జరిగింది? ఇది రాజస్థాన్లో జరిగిన ఘటన. రాజస్థాన్ ఆ, లో శివగంజ్ అనే ప్రాంతానికి చెందినటువంటి రేఖ అండ్ పూర్విత్ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కావల పిల్లలు, మగపిల్లలు ఇద్దరు 1.5 year చిన్న పిల్లలు. ఈ పూర్విత్కి ఏంటంటే మహారాష్ట్రలో ఈయన టైలరింగ్ జాబ్ చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఈమె వీళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని సేవడి జిల్లా పాలి అనే గ్రామంలో వీళ్ళ అమ్మతో ఉంటుంది. సరే బాగానే ఉంది. పిల్లల అల్లరిని భరించలేకపోయింది తల్లి. అల్లరి అదే అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి ఏది పీకాలి ఏది గీకాలి తెలీదు. నువ్వేదన్నా ఇప్పుడు చక్కగా కూర్చొని కుందన్స్తో నీట్గా ఏదైనా కుడుతున్నావు, జర్దోసి వర్క్ అనుకోసం ఫర్ ఎగ్జాంపుల్, రేపటితో పూర్తయిపోతుంది. ఈరోజు ఇక్కడ దాకా వచ్చావు, ఆడ పెట్టేసి వెళ్ళిపోయావు ఏదో పనిలో ఉండి. పిల్లోడు వచ్చి అదంతా పీకుతాడు, ఇట్లా పీకిన కొద్దీ వస్తుంది అది, మళ్ళీ మొదటికి వస్తుంది. వాడు ఇంత ముద్దు చేస్తాడు నువ్వు వచ్చేసరికి. నీకు తెలుసు అది నేను ఎలా కష్టం అని, పాపం వాడికి తెలియదు కదా, అంతే చేస్తాడు. ఒక రకంగా చెప్పంటే కాస్త ముద్దుగా నవ్వొస్తుంది కూడా, వీడు అంత పీకేస్తున్నాడు. కొన్ని కొన్ని వాళ్ళ అవసరాలు కూడా. నీక ఇప్పుడు పోతే మళ్ళీ రేపు పొద్దునే పాలు వస్తాయి, పాలే ఇవ్వాలి పిల్లలకి. అది లేకపోతే పాపం వాళ్ళు పడుకోరు, ఆకలి ఆకలి అంటారు. ఓకేనా, పాల గంజి అక్కడ పెట్టావు, వాడు వచ్చి హీ అని ఇట్లా అంటే మొత్తం పాలన్నీ పోతాయి. నువ్వు వాడికే పెట్టాలి, వాడికి తెలియదు అది, వాడు తాగాలి, ఇది పడేస్తే మళ్ళీ దొరకవు అని. ఆ వయసు అలాంటిది. టూత్ పేస్ట్ ఇరగొడతాడు, టూత్ బ్రష్ని ఇరగొడతాడు, నీకు ఇష్టమైన దువ్వెన్ని ఇరగొడతాడు. నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు ఏదైనా మంచి అప్పుడే అందమైన కర్రీ చేసి గెస్ట్లని పిలిచి దాని మీద ఉప్పు పోస్తాడు. వాడికి తెలియదు. అల్లర్లు బోల్డ్ ఉంటాయి. ఆ తల్లి కూడా చిన్నప్పుడు ఎంత అల్లరి చేసి నువ్వు చేసావు కదా, నీ తల్లి భరించిందిగా కాబట్టే నువ్వు ఇంత అయ్యావు, ఇంకో ఇద్దరిని కన్నావు. ఇంకా రోడ్డు మీదకి వెళ్తారు, అప్పుడు దెబ్బేస్తావు. ఎందుకు వేస్తావు? ఇంకోసారి రోడ్డు మీదకి వెళ్ళొద్దని. వెళ్తే పాపం వాడికి ప్రమాదం కదా. హీటర్ దగ్గరికి వెళ్తే ఒక దెబ్బేస్తావు, ఎందుకు? ఇంకోసారి వెళ్ళొద్దని. బాత్రూంలో వేసి పాపం వాడికి వాడే డోర్ పెట్టేసుకొని ఏడుస్తూ ఉంటాడు, ఎట్ట తీయాలో కూడా తెలియదు. చాలా ప్లగ్లలో వేలు పెడతా ఉంటారు, కొడతావు, కొట్టు, నష్టమే లేదు, వాడు ఇంకోసారి పెట్టడు. ఇవి ఓకే అంటే అదేంటంటే అందులో నీ మాతృత్వం కనిపిస్తుంది కానీ నీ కసాయితనం కనబడదు. పిల్లల్ని రాచి రంపని పెడితే ఎవరు అనరు, వాళ్ళు కూడా కొడతారు. ఇంకో దెబ్బ అమ్మ ఇంకోసారి పోకుండా ఉంటాడు అంటారు. ఇవి కామన్. కొట్టడం అన్నా అన్నారన్నా భయం అవుతుంది నాకు. కొట్టడం అంటే చేత్తో కొట్టాలి, పక్కన ఏది ఉంటే దంచుకుని బాధేయకూడదు కదా. మధ్యకాలంలో మీరు ఈ వీడియో చూసారా? ఒక తల్లి ఆ బాబుని కనడం ఆమెకి ఇష్టం లేదంట, అందుకని వీడియో నీట్గా తీసుకుని కొడతానే ఉంది. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ ముక్కు మూతి ఇట్లా కొడతానే ఉంది. అమ్మో, అసలు అవి వింటే బాబా అనిపిస్తుంది. బట్ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్, పిల్లలు అల్లరి భరించలేవు. సరే ఎవరికైనా ఇచ్చేయమ్మా, నీకు వద్దంటే వాళ్ళు పెంచుకుంటారు. లేక ఏడుస్తుంటే బయట నీకు లక్షణంగా కవలలు వస్తాయి, లక్షణంగా కవలలు వస్తే ఎవరికైనా ఇచ్చేయి. పోని చెత్తకుండలో పడే, ఎవడో తీసుకెళ్ళిపోతాడు, వాడు పెంచుకుంటాడు హ్యాపీగా. నీకు వద్దు, ఇచ్చేసే ఎవరికైనా. అసలు పాలల్లో విషం కలిపింది, విషం కలిపేసి వీళ్ళిద్దరికి ఇచ్చేసింది. తను కూడా తాగింది. నీకేదో మనస్తాపం చెంది. ఇక్కడ ఏంటంటే పిల్లలు అల్లరి భరించలేక అని న్యూస్ రాస్తున్నారు కానీ చాలా కోణాల్లో చూడొచ్చు. హస్బెండ్కి దూరంగా ఉంటుంది, వాడు ఎక్కడో మహారాష్ట్రలో ఉంటున్నాడు, టైలరింగ్ జాబ్ చేస్తా, ఈవిడ ఇక్కడ ఉంటుంది. ఏమో వాళ్ళిద్దరికి ఏమైనా గొడవలు అయి ఉండొచ్చు. లేదా వాడు పోవే, నీకు నాకు చెల్లు, నీ పిల్లలు నా పిల్లలు కాదన్నాడేమో తెలియదు. మరి అందుకు కూడా పిల్లలకు విషయం ఇచ్చి కూడా చావచ్చు. మనకి వచ్చిన వార్త అయితే అల్లరి భరించలేక అని, అంటే అందరూ అదే చెప్తున్నారు. అంటే ఆమె చనిపోయే ముందు పోలీసులు అడుగుతుంటే అదే చెప్పారంట, నేను పిల్లలు అల్లరి భరించలేకపోయాను, నేను పెంచలేకపోయాను అని. అంటే అల్లరి భరించలేకపోతే సరే, నీకు వాళ్ళ అల్లరి భరించలేవు, నువ్వు చావు, వాళ్ళ అల్లరి ఇంకెవరైనా భరిస్తారు. సరే వాళ్ళని చంపావు, నువ్వు బతుకు. వాళ్ళ అల్లరి భరించలేక చంపానని చెప్పు. నువ్వు చచ్చి వాళ్ళకి చంపి నువ్వెందుకు చచ్చావు? నువ్వు ఎలాగో చావాలనుకున్నావుగా, నువ్వు చస్తే నీకు వాళ్ళ అల్లరి ఉండదుగా, వాళ్ళని ఎందుకు చంపాలి?
సో ఇక్కడ ఇంకేదో ఉంది, వాళ్ళది చెప్పారు అంతే. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న రీజన్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఇలాంటి తల్లులు కూడా ఉన్నారు కాబట్టి మనం ఆ సిచ్యువేషన్ చెప్పుకున్నాం. అండ్ ఆ ఒక్కరే కూడా లేరు, తల్లి కూడా ఉన్నారు. ఇప్పుడు తల్లిని తనే బయటకు పంపించింది అని కూడా మనం అవును చూస్తూ అవును, ఉన్నాం. అటు అది తీసుకురాపో ఇది తీసుకురాపో అని పంపడం, పిల్లలకి విషయం ఇచ్చింది. అంటే ప్రీ ప్లాన్ ఆమె. వాళ్ళకి ఏమీ తెలియదు పాపం, తాగేశారు మా మమ్మీ ఏదో ఇచ్చింది అని హ్యాపీగా తాగారు. ఆ హాస్పిటల్కి తీసుకెళ్తే పిల్లల ప్రాణం పోయింది. ఈవిడ చికిత్స పొందుతా పోయింది. ఆ చికిత్స పొందుతా ఉన్నప్పుడు అడిగితే చెప్పింది వాళ్ళు అల్లరి భరించలేక అని. మేబీ అది నిజమో కాదో ఆవిడ కూడా అబద్ధం చెప్పుండొచ్చు, తెలీదు ఏమైందో మరి. సో మొత్తానికైతే ఇన్సిడెంట్ ఇది విన్న వాళ్ళందరూ కూడా చీ అంటున్నారు. అంటే ఇప్పుడు సరే కవలలు పుట్టారు, అరుస్తున్నారు, ఏదేదో పీకేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, నీకు బోల్డంత పని పెడుతున్నారే అనుకో, బాత్రూమ్లు గీత్రులు అంటే నువ్వు కడగాల్సిందే కన్నావు కాబట్టి. నీకు స్తోమత ఉంటే ఆయాలని పెట్టుకుంటావు, నీకు ఆ స్తోమత లేదు, పెద్దదానివి కాబట్టి నువ్వు చేసుకుంటున్నావు. నీకు అది కూడా విసుగు అనిపిస్తే నువ్వు కూడా వెళ్తావుగా బాత్రూమ్స్కి, నీకు అప్పుడు అనిపించదు. ఇవన్నీ అనిపిస్తే వాడు ఎక్కడ పడితే అక్కడే పోతాడు, పిల్లోడు, వాడికి ఏం తెలియదు. మేబీ డైపర్లు కొనే స్తోమత నీకు ఉందో లేదో కూడా తెలియదు. ఇవాళ రేపు పిల్లల్ని పెంచాలన్నా కూడా బోల్డ్ ఖర్చే. ఆ ఖర్చు వల్ల కూడా నువ్వేమన్నా చేయొచ్చు. ఖర్చు అంటే ఎక్కడ అందరూ ఉమ్మిపోస్తారు అని కూడా అల్లరి భరించలేక అబద్ధం చెప్పుండొచ్చు. నువ్వు ఎన్నన్నా చెప్పు, సిచ్యువేషన్ ఏంటి అని అడగడానికి ఆవిడ రేఖ లేదు. ఏమయ్యా జరిగింది అని చెబితే పూర్విత్ నేను తిట్టానని మాత్రం ఒప్పుకుంటాడా? వాడు చెప్పడు, పిల్లలు లేరు, పోయారుగా అందరూ. మనకు సమాధానం ఇవ్వడానికైతే ఎవరు లేరు. ఆ పిచ్చి తల్లి చెప్పాలి, నాకేం తెలియదండి, నన్ను బయటికి పొమ్మంటే పోయాను, వచ్చేసరికి చూస్తే ఇలా జరిగింది, అడిగితే ఇలా చెప్పింది, అంతేగా సిచ్యువేషన్ ఇది. కానీ చెప్పుకోవడానికి చాలా సింపుల్గా అనిపిస్తుందా? మీరు అన్నట్టు ఏదో బలమైన కారణమే ఉంటుంది. ఎందుకంటే నీకు అల్లరి భరించలేకపోతే వాళ్ళనే చంపేయి, నువ్వెందుకు చచ్చావు? నువ్వే చావాలనుకుంటే వాళ్ళని చంపాల్సిన అవసరం లేదుగా. నీ చావుతో అల్లరి పోతుందిగా, వాళ్ళని చంపాల్సిన అవసరం లేదు. వాళ్ళని చంపి నువ్వు చనిపోయావంటే మేము ముగ్గురం ఈ లోకంలో ఉండొద్దని డెసిషన్ తీసుకున్నావు. సో నీకు బలమైన కారణం ఉంది, అది ఆర్థిక స్తోమతే కావచ్చు, లేకపోతే సంఘంలో ఏమైనా మీ హస్బెండ్ ఏమైనా నీ పిల్లలకి నాకు సంబంధం లేదని నీ మీద నిందేయచ్చు, అంతే కదా. ఇట్లాంటివి ఉంటాయి. లేదా సమాజంలో కూడా మొగుడిని వదిలేసి ఉంటుంది, ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారో అని ఎవరైనా ఏమైనా అని ఉండొచ్చు, సూటిపోటి మాటలు. ఒక రకంగా చెప్పాలంటే భర్త దూరంగా ఉన్నా ఈ ఒంటరిగా ఉండే మహిళలంటే సమాజంలో ఏదో ఒక మాట కాస్త విసురుతూనే ఉంటారు. లేదా ఇలా కూడా అయి ఉండొచ్చు, నువ్వు భర్తకు దూరంగా ఉంటే ఇంకెవడో నీ మీద కన్నేసి నిన్ను ఏదైనా అని ఉండొచ్చు, నీకు చావాలనిపించొచ్చు. కారణం ఏదో చెప్పావు, నువ్వు చెప్పిన కారణం జెన్యూన్ అయితే కాదు. వై? బికాజ్ పిల్లలు అల్లరి భరించలేక నేను చంపేశానండి అన్నావు. అప్పుడు నువ్వు చావాల్సిన అవసరం నీకేంటి? వాళ్ళు అల్లరి భరించలేను అంతే. టీవీ సౌండ్ మంచి వస్తే టీవీని ఎత్తేస్తావు, నువ్వు చచ్చిపోతావా? ఇప్పుడు నువ్వు చచ్చావు, టీవీని ఎత్తేయకూడదు కదా, అది ఇంకెవడన్నా భరిస్తాడుగా. ఇట్ హ్యాపెండ్, సంథింగ్ వాజ్ హ్యాపెండ్. కొన్ని సొసైటీలో జరగద్దు కానీ అనుకుంటా ఉంటాం కానీ జరుగుతూనే ఉంటాయి. అవే జరుగుతా ఉంటాయి. మనం ఏమో కొద్దిగా అవేర్నెస్ కలగాలి అని మాట్లాడుతూ ఉంటాం కానీ కొన్ని డిస్కస్ చేయడానికి కూడా ఇబ్బందికరంగానే ఉంటాయి ఇలాంటి సంఘటనలు. కసాయి తల్లి ఇట్లా అనేస్తూ ఉంటాం కానీ నిజంగానే పాపం ఏమై ఉంటుందో. ఆవిడ చెప్పిన రీజన్కి ఆ కసాయితనం అంటగట్టాం అంతేగాని ఆ రీజన్లో జెన్యూనిటీ లేదు. చెప్పుకోలేక ఏదో సింపుల్ గా రీజన్ చెప్పేసి చనిపోయి కూడా ఉండొచ్చు, అంత ఎక్స్ప్లెయిన్ చేయలేక. అంతే మేబీ ఇంకా నేను ఎలాగో పోతున్నాను కాబట్టి నా భర్త మీదో ఇంకొకరి మీదో ఈయన ఎంతో వద్దు అని అనుకుని ఉండొచ్చు. అలా కూడా ఉంటది. ఈవిడకి ప్రేమ ఉండొచ్చు హస్బెండ్ మీద, వాడికి ప్రేమ లేకపోయి ఉండొచ్చు. లేదా వాడు అక్కడ ఉండి ఏమయ్యా డబ్బులు పంపంటే నేను బతకడానికి నాకే సరిపోవట్లేదు నీకేం పంపనని ఉండొచ్చు. 100 కారణాలు ఉంటాయమ్మా. అది ఒకటనమే తీసుకొని మనం ఆ పిల్లని కసాయి తల్లి అనడానికి లేదు. ఎందుకంటే తను చెప్పిన రీజన్కి మాత్రమే మనం ఆ ట్యాగ్ ఇచ్చాం. ఆ రీజన్ కూడా జెన్యూనా కాదా అని కూడా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్.